కృష్ణా జిల్లా వీరవల్లిలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చేయాలి, ప్రతి వ్యక్తి ఆర్థిక అభివృద్ధి చెందాలి అని ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలు ఉన్నాయో, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమంగా సమృద్ధిగా ఉంటే వ్యవస్థలన్నీ బాగుంటాయని ఇవాళ చాలా స్కీములు ఈ 8 నెలల్లో కూడా ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. పాడి రైతు సంక్షేమం కోసం, పాడి రైతు అంటే రైతు బాగుండాలంటే గ్రామంలో పాడి పంట రెండూ సమృద్ధిగా ఉంటేనే ఆ గ్రామాలకి, ఆ రాష్ట్రానికి, దేశానికి సుభిక్షం. ఆ ఉద్దేశంతోనే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్క పేద రైతు, ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమానత, స్వామివారు ఏదైతే సమతామూర్తి అనే దాన్ని పెట్టడం ఒక ఉద్దేశం, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సమానత్వం ఉండాలి. అందరూ జై శ్రీరామ్ అంటే అది ఒక వ్యక్తులకో, ఒక వ్యవస్థకో, ఒక జాతికో సంబంధించింది కాదు. అది ఒక విశ్వాసం. శ్రీరామ్ అంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక నిజం. ఇవన్నీ కలిపినటువంటి నినాదాలతో కలిపేదే అటువంటి భగవత్ స్వరూపులైనటువంటి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి సాక్షిగా ఆ రోజున కరెంట్ బ్లాక్ ఓపెన్ చేశారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా కరోనాలో కూడా వ్యాపారాలు చేసి రేటు పెంచి ఈ సంవత్సరాలకు బ్రహ్మాండంగా ఉన్నాం. నాకు ఎప్పుడు స్వామివారితో మాట్లాడాలంటే భయం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలంటే కూడా నాకు దుడుకు. నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడాల, స్వామివారితో మాట్లాడాలంటే కూడా దుడుకు. భయంతో వెళ్ళి పాలకవర్గం అంతా కలిపి మనం భవిష్యత్తులో ఇక్కడ ఫ్యాక్టరీలోకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, భవిష్యత్తులో పాల ఫ్యాక్టరీ లేకపోతే ఇబ్బందులు అవుతాయి అని చెప్పి పాలకవర్గం అందరూ కూడా మాట్లాడితే నాకు కట్టగలమనే అధైర్యంతో స్వామివారితో ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసి దగ్గరుండి 2 మాటలు మాట్లాడాలి స్వామి అని చెప్పి ఇలా అనుకుంటున్నాం అని చెప్పా. ఒకే మాట చెప్పారు, ఇలా అవకాశం వచ్చినప్పుడు చేయాల్సిన బాధ్యతలు చేస్తే ఆ పెరుమాళ్లే అన్నీ చూసుకుంటారు అని చెప్పారు. నిజంగా చెబుతున్నా, నాకు తెలవదు ఆ ధైర్యం, నాకు తెలవదు ఆ నమ్మకం. ఎలా పర్మిషన్స్ వచ్చినాయి, ఎవరిచ్చారు, ఎలా జరిగినాయి అంటే మనస్ఫూర్తిగా నేను చెబుతున్నా, ఆ భగవంతుడే ఏ పర్మిషన్స్ ఇచ్చినా ఎవరికి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్లకుండా, ఏ అధికారి దగ్గరికి వెళ్లకుండా, కృష్ణా మిల్క్ యూనియన్ అంటే నిజం, కృష్ణా మిల్క్ యూనియన్ అంటే న్యాయం, కృష్ణా మిల్క్ యూనియన్ అంటే ధర్మం, అదే అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ తెలిసింది. అదే పరిస్థితిలో మనకు అన్ని పర్మిషన్స్ వచ్చి 2023 డిసెంబర్ 7వ తారీఖున స్వామివారి చేత దీన్ని ప్రారంభింపజేయడం అంటే 2 రోజుల ముందు తుఫాను, ఏమైపోద్దో తెలవదు, మొత్తం భారీ వర్షాలు. మా ఎండి గారు రైన్ ప్రూఫ్ తీసుకొస్తాను నేను చెప్పా, అనవసరంగా డబ్బులు దండగా ఈ మీ జీతంలో కట్ అవుతాయండి, నాకు నమ్మకం ఉంది ఏ వర్షం పడదో అని చెప్పాను నేను. ఏ వర్షం పడలా, బ్రహ్మాండంగా ప్రారంభించుకున్నాం. మనకు తెలుసా, బుడమేరు వరద 43 రోజులు విజయవాడ పాల ఫ్యాక్టరీ ఆగిపోతుందని ఎప్పుడన్నా కలగన్నావా? తెల్లవారుజాము 4 గంటలకు నాకు ఫోన్ వచ్చింది, జిఎం ఫోన్ చేశాడు, సార్ వాటర్ వచ్చేసింది, పవర్ ఆపేస్తున్నాను సార్ అని. 5 గంటలకి నేను జంక్షన్ నుంచి నేను ఎండి గారు వెళ్ళాం. అప్పుడు 4 అడుగులు నీళ్ళు వచ్చినాయి. 8 గంటలకి 8 అడుగులు నీళ్ళు వచ్చినాయి. మొత్తం ఇండస్ట్రీ కంప్లీట్ 8 అడుగుల వాటర్లతో మొత్తం ఈ పవర్ కానీ, జనరేటర్స్ కానీ, మిషనరీ కానీ మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు. ఈ వీరవాళ్ళు అప్పటికప్పుడే మొత్తాన్ని, అప్పటికి ఇక్కడ కొంత చేస్తున్నాం, అక్కడ 3 లక్షలు చేస్తున్నాం, కనీసం 50-60 కోట్ల లాస్ వస్తుంది అనుకున్నాం. 6-7 లక్షల లీటర్ల పాలు అప్పటికప్పుడు ఉండిపోయినాయి. 200-300 టన్నులు పెరుగు ఉంది, పౌడర్ ఉంది, దిగాల్సినటువంటి బట్టల లారీలు ఉన్నాయి, అంతా అగమ్య గోచరం. కానీ నాకు పూర్తిగా నమ్మకం, నాకు తెలవనటువంటి ధైర్యం, ఒక నమ్మకం ఎమ్మటుండి ప్రయాణం చేసింది. ఆ పూటే ఎక్కడికక్కడ ఓళ్ళల్లో వరదలు వచ్చి ఆటోలు తిరగకపోయినా సరే అన్నీ కూడా గ్రామాల్లో సూపర్వైజర్లను పంపి జిల్లాలో ఉన్నటువంటి పాలన్నీ కూడా సేకరించి వీరవల్లి ఫ్యాక్టరీలో ఒక్క రైతుకు పాలు తీసుకోవటం కానీ,
అమ్ముకునేవాడికి 1 లీటర్ పాలు అమ్మటం కానీ చేయాల. ఇంకా ప్రభుత్వం అడిగితే కొంత మజ్జిగ కానీ పాలు కానీ అవి కూడా